హాయ్ అండి. గుమగుమలాడే టమాటా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక 5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టుకొని 2 టమాటాలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కున్నాక ఇలా కుక్కర్లోని ఒక 3 స్పూన్ల ఆయిల్, ఇలా బిర్యానీ దినుసులు వేసుకొని బిర్యానీ దినుసులు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం లైట్గా మగ్గాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా బాగా మగ్గాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపాక ముందుగానే మనం మిక్సీ ఆడుకున్న టమాటా జ్యూస్ ఉంది కదా, ఈ టమాటా జ్యూస్ కూడా ఒక 5 నిమిషాలు అలాగా పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకొని మీ టేస్ట్ తగ్గ సాల్టు, మసాలా పొడులు వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచాక ముందుగానే మనం ఒక 1/2 కేజీ బియ్యం కడిగి పెట్టుకున్న 1/2 కేజీ బియ్యం వేసి మసాలా పట్టీలాగా రైస్ కలుపుకొని గరిటతోని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ కదా మనకి అలా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. నా దగ్గర అయితే కరివేపాకు ఉంది, కరివేపాకు వేసాను. గుమగుమలాడే టమాటా రైస్. ఇంకెందుకు